అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 7వ పాసురం మరియు పాసురం యొక్క భావార్థం గురించి తెలుసుకుందాం. ముందుగా 7వ పాసురం. కీసుకీసెనెరెంగుం అనైచ్చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం கெட்டிலையோப்பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனரும் குழலாயிச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கெட்டிலையோ நாயக பெண்ணிலாய் நாராயணன் மூர்த்தி கேசவனைப் பாடவము నీ కెట్టె కిడత్తియో దేశముడియాయ్ తిరవెలోరెంబవాయ్. ఈ పాసురం యొక్క అర్థం: ఈ పాసురంలో గోపికలు ఒక గోపికను మేల్కొల్పుతూ ఇలా అంటున్నారు. కీచు కీచు అంటూ పక్షులు అరుస్తున్నాయి. ఆవుల కొట్టంలో గోపాలకులు కలిసి మాట్లాడుతున్న మాటల శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దాలు నీకు వినిపించడం లేదా ఓ చెలి? సువాసన వెదజల్లే జుట్టు కలిగిన ఆయిచ్చులు, చేతుల్లోని నగలు గలగలా మోగుతుండగా పెరుగును చిలికేటప్పుడు వచ్చే ఆ శబ్దం నీ చెవులకు చేరలేదా? ఓ నాయకురాలైన గోపిక, నారాయణ స్వరూపుడైన కేశవుని మేమంతా కలిసి కీర్తిస్తున్నప్పుడు కూడా నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా? ఓ తేజస్సు కలిగిన దానా, ఇంకా ఆలస్యం చెయ్యకు, లేచి తలుపు తెరువు. మనమందరం కలిసి ఆ భగవంతుణ్ణి స్తుతిద్దాం. ఈ పాసురం గోకులంలో తెల్లవారుజామున జరిగే సహజ జీవనాన్ని చూపిస్తుంది. పక్షుల అరుపులు, గోపాలకుల మాటలు, ఐచ్చుల నగల శబ్దం, పెరుగు మదనం ఇవన్నీ రోజువారీ జీవితం మరియు భక్తి కలిసి ఉన్న దృశ్యం. ఆండాళమ్మ ఇక్కడ చెప్తున్నారు, భక్తి అంటే పని మానేయడం కాదు, పనులు చేస్తూనే భగవన్నామ స్మరణ చెయ్యడం. పెరుగును చిలికేటప్పుడు కూడా కృష్ణుని గురించిన మాటలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైన భక్తి. ఎందుకు ఈ గోపికను లేపుతున్నారు అంటే, ఈ గోపిక జ్ఞానం కలది, నాయకత్వ లక్షణాలు ఉన్నది, భక్తిలో ముందుండే వ్యక్తి. అందుకే మిగతా గోపికలు ఆమెను లేపి ఇలా అంటున్నారు, నువ్వు ముందుండాలి, మాకు దారి చూపాలి అని. ఈ పాసురం యొక్క సారాంశం ఏమిటి అంటే, ప్రపంచం మేల్కొంది, భక్తి మొదలైంది, ఇంకా ఆలస్యం చెయ్యకు, లేచి కృష్ణుణ్ణి కీర్తించు. ఇది 7వ పాసురం మరియు పాసురం యొక్క భావార్థం. తరువాత వీడియోలో మనం 8వ పాసురం మరియు పాసురం యొక్క భావార్థం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.